హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఉదయాన్నే ఎటువంటి హడావిడి లేకుండా 10 నిమిషాల్లో చాలా తేలిగ్గా ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీని తయారు చేసి చూపించబోతున్నానండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా, ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్గా అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా తేలికగా 10 నిమిషాల్లో ఈ బ్రేక్ఫాస్ట్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. అదేనండి మన తెల్ల ఉప్మా రవ్వ, దీన్నే సూజీ అని కూడా అంటారు. ఇందులోకి ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతోటి 1/2 కప్పు నీళ్లు, 1/2 కప్పు పెరుగు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, బ్యాటర్ అనేది మనకి ఈ విధంగా తయారవుతుంది. నీళ్లు ఎక్కువ వేయకూడదండి. 1 కప్పు రవ్వకి 1/2 కప్పు నీళ్లు, 1/2 కప్పు పెరుగు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ బ్యాటర్ని వేరొక బౌల్లోకి వేసేసుకోవాలి. చూడండి, మనకి బ్యాటర్ అనేది ఇలా కొంచెం లూజ్గా ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకోవాలండి. ఇది మీ టేస్ట్కి సరిపడగా వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ షుగర్ వేసుకోవాలి, పంచదార వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ ఈ పిండిలో కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ వంట సోడా వేసుకుంటున్నానండి. ఈ వంట సోడా ప్లేస్లో మీరు ఈనో అయినా వేసుకోవచ్చండి. మనం ఈ బ్యాటర్ని ఆవిరి మీద ఉడికిస్తాం అనమాట. మనం ఉడికించుకోవడానికి ముందు మాత్రమే ఈ వంట సోడా వేసుకుని కలుపుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఒక గుంటగా ఉన్న లోతుగా ఉన్న ప్లేట్ని తీసుకున్నానండి నేను. దానికి ఆయిల్ని బాగా అప్లై చేస్తాను. నెయ్యి అయినా ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసుకున్న ప్లేట్లోకి ఈ బ్యాటర్ మొత్తాన్ని వేసేసుకుంటున్నానండి. మీరు ఏదైనా బౌల్లోకైనా కూడా వేసుకోవచ్చు ఇలాగా. ఇప్పుడు దీనిపైన లైట్గా నేను కారాన్ని స్ప్రింకిల్ చేస్తున్నానండి. లైట్గా కారం పొడి వేసుకుంటున్నాను. ఇది వేయడం వల్ల పెద్దగా కారంగా ఏమి ఉండదు. లైట్గా ఇలా స్ప్రింకిల్ చేసుకోవడం వల్ల చూడడానికి అందంగా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. దీన్ని మనం ఆవిరి మీద ఉడికించుకోవాలి. స్టవ్ మీద నేను ఒక కడాయి పెట్టుకుని దానిలో కొంచెం నీళ్లు వేసుకున్నానండి. నీళ్లు మరుగుతూ ఉన్నాయి. దానిలో ఒక స్టాండ్ పెట్టుకుని ఆ స్టాండ్ మీద నేను ఈ ప్లేట్ని పెట్టి పైన మూత పెట్టి కవర్ చేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఇలా ఆవిరి మీద ఉడికించుకుంటున్నాను. ఇలా ఆవిరి మీద ఉడికిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత నేను మీకు మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, చక్కగా మనకి ఇది ఉడికిపోయింది. ఇది మనకి కరెక్ట్గా ఉడికిందో లేదో తెలియడానికి ఇలా ఒక చాక్ తోటి మధ్యలో కూర్చోమనుకోండి, పిండి అనేది ఏమి అంటుకోకుండా వచ్చిందంటే మనకి ఇది పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇప్పుడు దీన్ని తీసేసి పక్కకు పెట్టుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ఇలా ఎడ్జెస్ని లూజ్ చేసుకుని ముక్కల కింద కట్ చేసుకోవాలండి. నేను కొంచెం పెద్దగానే ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత మీకు ఒక ముక్క తీసి చూపిస్తున్నాను. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఈ మధ్యలో వచ్చిన ఈ ఎయిర్ గ్యాప్స్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది ఎంత ఫ్లఫీగా వచ్చిందో. దీన్ని మనం ఇలాగే చట్నీతో తినొచ్చండి. లేదు ఇంకా కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కావాలి అంటే కనుక దీన్ని మనం తాలింపు వేసుకోవాలండి. తాలింపు వేసుకుంటే చాలా టేస్ట్గా బాగుంటుంది. తాలింపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని దీనిలోకి నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసుకుని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ నువ్వులు వేసుకుని ఇవి కొంచెం చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా చిటపట్లాడుతూ ఉన్నప్పుడు కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని మనం కట్ చేసుకున్న పీసెస్ని ఒక్కొక్కటిగా ఇందులోకి పెట్టుకోవాలండి. ఇవి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలండి. రెండు వైపులా ఒక్కొక్క నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా తాలింపు వేసుకోవడం వల్ల పైన క్రిస్పీగా టేస్ట్గా చాలా బాగుంటుంది. లోపల స్పంజీగా పైన క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ముందు రోజు పప్పు నానబెట్టుకోవాలి, పిండి రుబ్బుకోవాలనేది ఏమీ ఉండదు. అలాగే మార్నింగ్ కూడా ఎటువంటి హడావిడి లేకుండా 10 నిమిషాల్లో చాలా టేస్టీగా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మనం. ఇవి ఇలా తాలింపు వేసుకున్న తర్వాత చక్కగా మనం వీటిని కొబ్బరి చట్నీతో కానీ, టమాటో చట్నీతో కానీ, లేదా పల్లి చట్నీతో కానీ దేంతో తిన్నా కూడా చాలా అంటే చాలా టేస్ట్గా బాగుంటుందండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ సింపుల్ అండ్ ఈజీ క్విక్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ అండి.